అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. మనం 23వ తారీఖు మార్చి నెల 2025 నుంచి 29వ తారీఖు మార్చి నెల 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలం ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ వారఫలాలు కూడా పూర్వాషాఢ నక్షత్రం నుంచి ఉత్తరాభాద్ర నక్షత్రం వరకు, నవమి తిథి నుంచి అమావాస్య వరకు, అలాగే ఆదివారం నుంచి శనివారం వరకు ఉంది. ఇందులో ముఖ్యంగా మనమందరం గమనించాల్సింది అమావాస్య రోజు తర్పణం వదలడం అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నా. అది మీకు మీ కుటుంబానికి మంచిది. అసలు సిసలైనటువంటి విశేషం ఏమిటి అంటే, ఒకేసారి 6 గ్రహాలు మీనరాశిలో చేరుతున్నాయి. ఈ మీనరాశిలో ఇన్ని గ్రహాలు ఏదో పెళ్ళికి వచ్చిన బంధువుల్లాగా ఒక కుటుంబంలో చేరినట్టుగా, అందులో బుధుడు, సూర్యుడు, రాహు, అలాగే శుక్రుడు, శని, చంద్రుడు కూడా ఉత్తరాభాద్ర నక్షత్రం ఆఖరి రోజు శనివారం నాడు శని కూడా అందులో చేరిపోతున్నాడు మీనరాశిలో. ఒకేసారి ఇన్ని గ్రహాలు ఉండడం అనేది కూడా ఒక గొప్ప విశేషం. ఎప్పుడో కానీ విచిత్రాలు జరగదని గుర్తుపెట్టుకోవాలి. అలాగే కుజుడు మీనరాశిలో, కేతు కన్యారాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధమైనటువంటి గ్రహ పరిస్థితిలో మనం ఈ యొక్క నవగ్రహ ఈ యొక్క 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకునే ముందు శని గురించి ఒక ముఖ్యం తెలుసుకోవాలి. మనం అన్ని గ్రహాలు కూడా ఒక రాశిలో నెల మహా అయితే చంద్రుడు 2.5 రోజులే ఒక రాశిలో ఉంటాడు. అలాగే సూర్యుడు, బుధుడు, శుక్రుడు వీళ్ళందరూ నెల రోజుల కంటే ఎక్కువగా ఉండరు. నెల రోజులైతే వాళ్ళు మారిపోతుంటారు. కుజుడు ఇప్పుడు స్తంభించాడు కానీ జనరల్గా 45 రోజులు అలా మారిపోతూ ఉంటారు. అటువంటి పరిస్థితిలో గురువు 1 సంవత్సరం ఒక రాశికి పడితే శని 2.5 సంవత్సరాలకు కానీ ఒక రాశి మారాడు. అంటే 30 నెలలు అన్నమాట. అటువంటి శని ఇప్పుడు కొత్తగా మనకు మీనరాశిలోకి రావటం అనేది ఎంతమందికి ఏ విధంగా అది యూజ్ అవుతుంది? 2.5 సంవత్సరాలు ఉండబోతున్నాడు. మరి అది మీనరాశి వాళ్లకు నెత్తి మీదికి వచ్చిన శని అంటారు. అంటే అప్పుడే కుంభరాశి వాళ్ళకి 5 ఏళ్ళు అయిపోయి ఇంకా 2.5 ఏళ్ళు బాకీ ఉంది. మీనరాశి వాళ్ళకి ఇంకా 5 సంవత్సరాల ఏలినాటి శని ఉంటుంది. ఇప్పుడు కొత్తగా మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని 30వ తారీఖు నుంచి మొదలవుతుందన్నమాట, 29 నుంచి. కాబట్టి ఈ ఏలినాటి శని రావటం వల్ల మేషరాశి వాళ్లకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే మంచిది, మీనరాశి వాళ్ళకి నెత్తి మీద శని రావటం వల్ల వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది, సింహరాశి వాళ్ళకి అష్టమంలోకి అంటే 8వ ఇంట్లోకి శని వస్తున్నాడు. శని ఎవరికి స్నేహితుడు, ఎవరికి శత్రువు అని మనం ముందు గమనించాలి. సూర్యుడికి పరమశత్రువు, కుజుడికి పరమశత్రువు. వీళ్ళని చూసి శని నిజంగా భయపడతాడు, వీళ్ళ జోలికి రాడు. అలాంటిది కొందరికి మిత్రులు అంటే గురుగ్రహానికి మిత్రుడే. అలాగే శుక్రుడికి పరమమిత్రుడు, బుధుడికి మిత్రుడే. మరి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు అని చెప్పి కానీ ముందు తెలుసుకుంటే, ముఖ్యంగా మేషరాశి వాళ్ళకి మొట్టమొదటి ఎఫెక్ట్గా ఏలినాటి శని మొదటిసారి వచ్చేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండవసారి వచ్చేవాడు పొంగు శని అంటారు. జీవితంలో అత్యంత ఉన్నత స్థితిలోకి వెళ్ళటానికి శని అనేక శ్రమకు లోను చేస్తాడు. బాగా కష్టపడి రాత్రింబగళ్ళు జీవితంలో ఉన్నత స్థితికి ఈ మేషరాశి వాళ్ళు వస్తారు. కానీ శని గ్రహానికి కుజగ్రహం మేషరాశి అధిపతికి పడదు కాబట్టి అనేక అనారోగ్య సమస్యలు, అనుకోని సంఘటనలు, నష్టాలు ఉండే అవకాశాలు లేకపోలేదు. వాటి గురించి ముందుగా జాగ్రత్తలు తెలుసుకుంటూ ఈరోజు మనం 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకుందాం. కుంభరాశి వాళ్ళందరికీ కూడా 23వ తారీఖు మార్చి 2025 నుంచి 29వ తారీఖు మార్చి 2025 వరకు వారఫలం ఎలా ఉందో ఈరోజు చూద్దాం. కుంభరాశి వాళ్ళందరికీ కూడా శని యొక్క మార్పు మహాయోగాన్ని కలిగిస్తుంది అని చెప్పాలి. శనికి మొదటి స్థానం, 2వ స్థానం అంత మంచిది కాదు. చాలామంది ఏలినాటి శని అంటే 12వ ఇల్లు, 1వ ఇల్లు, 2వ ఇల్లు 3 కలిపితే 7.5 సంవత్సరాలు. ఒక్కొక్క రాశిలో 2.5 సంవత్సరాలు ప్రయాణిస్తాడు కాబట్టి 7.5 సంవత్సరాలను ఏలినాటి శని అంటాం. మరి ఏలినాటి శని ప్రభావం ఈరోజు కాస్త ముందుకు వెళ్తుంది. మీనరాశిలోకి శని వెళ్ళటం వల్ల మిగులు 2.5 సంవత్సరాలు ఉంటుంది. కుంభరాశి వాళ్ళకి అన్ని మేలే జరుగుతుంది, ఎటువంటి ఇబ్బంది లేదు, కష్టానికి తగినట్టుగా ఫలితాలు ఉంటాయి. కుంభరాశి వాళ్ళకి శని అధిపతి కాబట్టి శని తన యొక్క పిల్లల్ని, తన యొక్క బిడ్డల్ని చాలా బాగా చూసుకుంటాడని చెప్తాడు. కాబట్టి మీనరాశిలోకి శని ప్రవేశించడం అనేక రకాలుగా శుభాలు జరుగుతాయి. నెత్తి మీద ఉన్న శని పక్కకు వెళ్తున్నాడు కాబట్టి నెత్తి మీద ఉన్న ఎండ
అస్తమించడానికి వెళ్తున్నప్పుడు మనకి ఎంత ప్రశాంతత అనేది ఉపశమనం ఇస్తుందో, అలాగే శని కూడా మీనరాశిలోకి వెళ్ళడం వల్ల కుంభరాశి వాళ్లకు ప్రశాంతత అనేది లభిస్తుంది. గతంలో కన్నా కూడా ఇప్పుడు చాలా మంచి రోజులు వచ్చాయని చెప్పేసి ఖచ్చితంగా చెప్పాలి. మానసిక స్థైర్యాన్ని బాగా కలిగి ఉంటారు, విందులు వినోదాల్లో పాల్గొంటారు, ఆనందంగా గడుపుతారు, పాజిటివ్ ఎనర్జీ బాగా పెరుగుతుంది. అదృష్టవంతులు ధనస్థానం కానీ చూసుకుంటే బ్రహ్మాండం, డబ్బు బాగా సంపాదిస్తారు, అసలు తిరుగు లేదు, కుటుంబాన్ని చాలా అద్భుతంగా చూసుకుంటారు, చదువులో పిల్లల గుర్తింపు రాణింపు మీకు ఎంతో ఆనందాన్ని కలిగించడం గ్యారంటీ. బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు కొంతవరకు తగ్గినప్పటికీ మానసిక ధైర్యాన్ని ఏమాత్రం కోల్పోకుండా ముందుకు వెళ్తారు. విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు, ఆస్తులు కొనడానికి అమ్మడానికి ఎంతో అనుకూలంగా, లావాదేవీలకు ఎంతో అనుకూలంగా ఉంది. కాబట్టి తల్లి ఆశీస్సులు బ్రహ్మాండంగా ఉంది కాబట్టి విజయవంతంగా మీరు ముందుకు తీసుకెళ్ళొచ్చు. పిల్లల చదువులు, విదేశీయానాలు, దూర ప్రయాణాలు ఎంతో అనుకూలంగా ఉన్నాయి. స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళకి అనేక రకాలటువంటి ప్రోత్సాహాలు ఉన్నాయి. మంచి మంచి అవకాశాలు వస్తాయని చెప్పి తెలియజేస్తున్నా. తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు, ఎక్కడా ఇబ్బంది లేదు. ముఖ్యంగా ఈ వారంలో ఆరోగ్యపరమైన విషయాల్లో అద్భుతంగా ఉంది. చిన్న చిన్న ఇబ్బందులు ఏమీ లేవు. అసలు మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు, శత్రువు మీద పై చేయి కలిగి ఉంటారు, రుణ బాధలు తగ్గించుకునే పరిస్థితిలో ఈ వారం అంతా ముందుకు దూసుకువెళ్తారు. భార్యాభర్తల విషయానికి వస్తే ఎటువంటి ఇబ్బంది లేదు, బ్రహ్మాండంగా ఉంటారు. వారమంతా కూడా ఎంతో ఎంజాయ్ చేస్తారు. ఒకరి మీద ఒకరు మంచి ప్రేమను చూపించుకుంటూ ముందుకు వెళ్తారు అని చెప్పి చెప్పాలి. అలాగే పార్ట్నర్షిప్ బాగా కలిసి వస్తుంది. పెళ్ళి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. ప్రేమికులకు ఎంతో శుభవార్తలు అందేటువంటి అవకాశాలు కూడా ఈ కుంభరాశి వాళ్ళకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా అదృష్టంగానే చూసుకుంటే ఎంత మంచి అదృష్టం అంటే తండ్రి నుంచి పెద్దల నుంచి పూర్తి సహకారాలు ఉంటాయి. మీరు అన్నదానికి అన్నట్టుగా తల ఊపుతారు, మీరు చెప్పినట్టు జరుగుతుంది. కాబట్టి ఎక్కడ ఇబ్బంది లేదు. ధర్మ మార్గంలో ప్రయాణిస్తారు, మంచి అదృష్టవంతులు అవుతారు. ఉద్యోగ పరంగా చూసుకుంటే బ్రహ్మాండమైనటువంటి విజయాలు, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, ఉన్నత అధికారుల యొక్క పలకరింపులు మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయని చెప్పి కూడా బ్రహ్మాండంగా చెప్పాలి. మరి ఉద్యోగంలో విదేశీకి వెళ్ళాలన్నా, వీసాలు రావాలన్నా కూడా అనుకూలంగా ఉందని చెప్పేసి కుంభరాశి వాళ్ళకి తెలియజేస్తూ, వ్యాపార పరంగా మంచి లాభాలతో ముందుకు దూసుకువెళ్తారు. వ్యాపారంలో ఎంతో మంచి అభివృద్ధి చూస్తారు. కొత్త కొత్త వ్యాపారాల్లో మీరు పెట్టుబడులు పెడతారు. అలా విధంగా వ్యాపారం కూడా ఎంతో అద్భుతంగా కలిసి వస్తుంది కుంభరాశి వాళ్ళకి అని చెప్తూ, ఖర్చుల విషయంలో అధికంగా ఉంటుంది, శుభకార్యాలకు ఖర్చులు అధికంగా పెడతారు అని కూడా తెలియజేస్తూ, జ్యోతిషపరంగా ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా నన్ను కాంటాక్ట్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బంధువులకు, స్నేహితులకు నా గురించి తెలియజేయండి అని తెలియజేస్తూ, నమస్కారం, మీ గోపాల్ అయ్యంగార్.